మీరు చేసే పనిలో విజేతలు కావాలంటే కొన్ని తీర్మానాలు ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవాలి. అంతేకాకుండా అవి నిర్ణయించుకొని సాధించేలాగా ఉండాలి. మనకు తెలుసు, కొంతమంది జనవరి 1 రోజున ధూమపానము, మందు, మగువ, మాంసం ఇలా ముట్టనని తీర్మానాలు చేసుకుంటారు. కరెక్ట్గా సంక్రాంతి ముందు అవన్నీ విడిచిపెట్టేస్తారు. ఆ విధంగా ఉండరాదు మీ తీర్మానాలు. అంటే నువ్వు తీసుకునే అంశాలు నిన్ను ప్రతినిత్యం మోటివేట్ చేస్తూ నీ యొక్క ఆశయ సాధనకి అవి తోడ్పడాలి. అలా ఉండాలంటే వాటిని ఒక గోడ మీద రాసి పెట్టుకొని ప్రతిరోజు చూడు, నిద్రపోయే ముందు చూడు, నిద్ర లేచిన తర్వాత చూడు. దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో నీకు తెలుస్తుంది. ఇది తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ మీరు ఇంకా తెలుసుకుంటే దానిలో మీరు సక్సెస్ కాగలరు. నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ అడ్వైజరీ. ఆ తీర్మానాలు మొదటిది, కస్టమర్ కానీ క్లయింట్ కానీ మీకు ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయండి, మాట్లాడండి. ఒకవేళ మిస్డ్ కాల్లో ఉంటే 24 గంటల లోపలనే ఫోన్ చేసి మాట్లాడి అతనికి అందుబాటులో ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చేయకపోతే మీరు తప్పక నష్టపోతారు. రెండవది, మీ వద్దకు వచ్చే కొత్త క్లయింట్ కానీ పాత క్లయింట్కి కానీ ఒకే రకమైన సర్వీస్ ఇవ్వండి. అంతేకాకుండా ఒకే రకమైన యాటిట్యూడ్ కలిగి ఒకరిని ఇంపార్టెంట్గా మరొకరిని అన్ఇంపార్టెంట్గా చూడకండి. మూడవది, బీ పంక్చువల్ విత్ క్లయింట్. టైం మేనేజ్మెంట్ చేయండి. వారు మిమ్మల్ని సర్వీస్ కోసం కానీ వస్తా అన్నప్పుడు ఇన్ టైంలో వాళ్ళకి అందుబాటులో ఉండండి. లేదా మీరు వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు వారికి టైం చెప్పండి. 2 గంటలకు వస్తున్నానంటే 2 గంటల కల్లా అక్కడ ఉండండి. లేదంటే సార్ ఈరోజు ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను, క్షమించండి, రేపు వస్తాను, లేదా మీకు అనుకూలమైన రోజులో వస్తాను అని చెప్పండి. నాలుగవది, మీరు క్లయింట్ వద్ద మీపై ట్రస్ట్ వర్దిని క్రియేట్ చేయండి. అంటే మీ క్లయింట్ నిన్ను నమ్మాలి. నమ్మితే మీకు మీ బిజినెస్ నల్లేరు మీద నడక అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఐదవది, ఎప్పుడు కూడా క్లయింట్కి మీరు కరెక్ట్ సర్వీస్ ఇస్తున్నారా లేదా అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి. ఇవ్వకపోతే దానిని తప్పులను సరిదిద్దుకొని ఇస్తే ఇంకా మరింతగా సర్వీస్ ఇవ్వండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక గ్రేట్ మ్యాన్ లాగా అమ్మండి, ఒక మ్యాడ్ మ్యాన్ లాగా సర్వీస్ ఇవ్వండి. ఆరవది, పాజిటివ్ మైండ్తో ఎప్పుడు కూడా నీ క్లయింట్ చుట్టూ పాజిటివ్ వైబ్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది కాదు, ఇది జరగదు అని ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే గుర్రము ఎగరావచ్చు. సో ఇలాంటి సామెతలు ఉన్నాయి. సేల్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాదు అనడానికి లేదు. ఈరోజు కాకపోతే రేపు అవుతుంది. కస్టమర్ దగ్గర ఈరోజు డబ్బు లేకపోతే రేపు వస్తుంది. కానీ ఎవరైతే కీప్ ఆన్ చెప్తారో వారికే సేల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్తో ఉండండి, టెన్షన్ ఫ్రీగా అమ్మండి. ఏడవది, మీ జూనియర్స్కి హెల్ప్ చేయండి. మీకు అనిపిస్తుంది జూనియర్స్కి హెల్ప్ చేస్తే అతడు నా బిజినెస్ని తీసుకుంటాడు, నన్ను దాటి వెళ్ళిపోతాడని. అది మూర్ఖత్వం. ఎందుకంటే బిజినెస్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఐటీ ఫైలింగ్ చేయడానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి జాబులు చేస్తున్న వారు యావరేజ్గా 6 లక్షల మంది ఐటీ ఫైలింగ్ చేయట్లేదు. వాళ్ళ టీడీఎస్ పైసలు ఉన్నా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. అంతేకాకుండా ఇవి చేయడానికి చెప్పడానికి
క్షమించండి, సీఏలు కూడా వారికి ఎంకరేజ్ చేయట్లేదు. అంటే సమయం దొరకదు. ఒక సీఏ మహా అంటే ఒక 1000 మందిని క్లయింట్ కలిగి ఉంటాడు. దానికన్నా దాటి సర్వీస్ ఇవ్వలేడు, ఎందుకంటే టైం దొరకదు. కాబట్టి మీరు జూనియర్స్కి ఎంకరేజ్ చేయండి, వారికి టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి. ఇలా చెప్పడం వల్ల నువ్వు భవిష్యత్తులో అతడికి ఒక మార్గదర్శి అవుతావు. 8వ పాయింట్ గుర్తుంచుకోండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్. ఇఫ్ యూ ఆప్ట్ షార్ట్ కట్ యూ మే ల్యాండ్ అట్ ప్రాబ్లమ్స్. 9th పాయింట్, ఎప్పుడు కూడా మీ కాంటెస్ట్ లిస్ట్ను ఇంప్రూవ్ చేసుకుంటా పోండి. అంటే ప్రాస్పెక్ట్ లిస్ట్. ఈ ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎంతగా అభివృద్ధి అంటే యాడ్ అవుతూ పోతుంటాయో నీ బిజినెస్ అంతగా గ్రో అవుతుంది. మోర్ కాంటాక్ట్, మోర్ బిజినెస్, మోర్ మనీ. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కాంటెస్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా మీరు ఇంప్రూవ్ చేయడం వల్ల మీకే లాభం. మీకు అనిపిస్తుంటుంది కొనని వ్యక్తిని పేరు నా దగ్గర ఎందుకు అని. ఇది తప్పు. ఆ వ్యక్తిని నెంబర్ నీ దగ్గర ఉండడం వలన, నువ్వు ఫోకస్డ్గా ఫాలో అప్ చేయడం వలన ఈ రోజు కాకపోతే ఈ క్వార్టర్ కాకపోతే నెక్స్ట్ క్వార్టర్లో పాలసీ తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్లో తీసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంటెస్ట్ లిస్ట్ని మెయింటైన్ చేస్తూ నీ యొక్క సర్కిల్లో వ్యక్తికి మోర్ అప్డేషన్ ఇవ్వండి. కొత్త విషయాల గురించి చెప్పండి. నీ బిజినెస్లో ఏం జరుగుతుందో అతనికి చెప్పండి. ఇలా చెప్పడం వల్ల కంపల్సరీగా బిజినెస్ వస్తుంది. 10వ పాయింట్, ప్రాస్పెక్ట్ చేయడం మానకండి. ఈరోజు ప్రాస్పెక్ట్, రేపటి మీ బిజినెస్ ప్రమోటర్. గుర్తుపెట్టుకోండి. 11వ పాయింట్, మీరు నమ్మకపోండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద 9th వండర్ ఇన్ ద వరల్డ్. మీ యొక్క నెట్వర్క్ను రోజు పెంచుకోండి. అంటే మనుషులను పెంచుకోండి. మీ దగ్గర ఒక్కసారి ఆలోచించండి, ఒక 16,000 మంది క్లయింట్స్ బేస్ ఉంది. 10% క్లోజ్ అయినా ఒక్కరి దగ్గర 2,000, 1,000 రూపాయలు పెట్టుకోండి, 16 లక్షలు. ఇది పాసిబుల్ ఓన్లీ నెట్వర్కింగ్ మార్కెటింగ్లోనే. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు చెప్పిన ఈ 11 పాయింట్లు మీరు పాటించి ఒక తీర్మానంగా తీసుకొని ముందుకు వెళ్ళమని మా యొక్క విన్నపం. ఈ యొక్క వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. చివరిగా శంకర్ అడ్వైజరీని సబ్స్క్రైబ్ చేయమని వేడుకుంటున్నాము. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.